తండ్రిపై పోటీకి వచ్చిన తనయుడు పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. మండలంలోని శంషారెడ్డిపల్లి తండా గ్రామ పంచాయతీ స్థానం ఎస్టీ జనరల్ రిజర్వ్ కాగా ఆ గ్రామం నుంచి ఒక్కరే సర్పంచ్ స్థానానికి బానోద్ గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. చివరి క్షణంలో గణేష్ పై తన తనయుడు బానావత్ వినోద్ తన తండ్రిపైనే నామినేషన్ వేసేందుకు రాగా తాండావాసులు ఏకగ్రీవం చేసుకుందామని వారించారు. వినోద్ తాను విననని పోటీలో ఉంటానని నామినేషన్ పత్రాలతో ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలోకి వెళ్లగా అక్కడే ఉన్న గిరిజనులు ఆయనను నామినేషన్ చేయవద్దని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. మనస్తాపానికి గురైన వినోద్ పత్రాలను చించివేసి బయటకు వచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ వేసేందుకు వచ్చిన వారిని రక్షణ కల్పించాల్సిన అధికార యంత్రాంగం ఈ తతంగం చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో అక్కడ గల పలువురు ఇదేమీ రాజ్యం అంటూ చర్చించుకున్నారు. మీ దండ ప్రకారం అన్ని విధాలు మాట్లాడి సెట్ చేసి అంత అయిపోయినాక మళ్ళీ ఖరాబ్ చేసుకోకూడదు. నేనేమంటా చేయాలి మాజీ ఉప సర్పంచ్ మాట్లాడు. నీకు ఇప్పుడే ఏమి రాకముందు ఇంత మాటలు మాట్లాడుతున్నావు. మాట్లాడే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నువ్వు మాట్లాడే మస్తు ఉన్నాయి కానీ